రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలని గురువారం తెలంగాణ ఇంటర్ బోర్డు పర్యవేక్షణ అధికారి వసుంధరాదేవి సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కళాశాల విద్యార్థులు సమావేశాన్ని నిర్వహించి విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలు మరియు సోషల్ మీడియాగా బానిస కాకుండా ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా చదువుకొని రాబోయే పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్ విద్యాధికారి వై శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ సి శరత్ కుమార్, అధ్యాపకులు ఆర్ శేఖర్, వి జయభారత్ రెడ్డి, ఈ మహేందర్, ఎస్ దేవయ్య, యు రవీందర్, ఎన్ గోపి, ఎస్ సంతోష్, వి అంజయ్య, ఎం మహేందర్ రెడ్డి, జి అశోక్, ఎం శ్రీనివాసరావు, లత, మంగమ్మ, అరుణ, స్వప్న, జ్యోతి, దీపిక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. రోజు కాలేజ్కి వచ్చాను అనుకోండి, విషయాలేమి రోజు ఖచ్చితంగా రావడం, ఇన్పుట్ పర్ఫెక్ట్ గా ఉంటే అవుట్పుట్ పర్ఫెక్ట్ గా ఉంటది కదా. మీరు ఒక కేజీ గోధుమలు మరపట మనం ఇన్పుట్ ఇవ్వకుండా హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ద అవుట్పుట్ కదా. ఇన్పుట్ ఇవ్వకుండా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను కేజీ గోధుమలు ఇచ్చి పిండి మరవాళ్ళని నాకు కేజీ కాదు 2 kgs రావాలని అడగడంలో ఏముంది? మూర్ఖత్వం ఉంది కదా. కాబట్టి మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. నేను ఎన్ని గంటలు చదువుతున్నాను, నేను ఇవాళ క్లాస్కి వచ్చాను, చెప్పిన విషయం నాకు అర్థమైందా, నేను ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను కాలేజ్కి వచ్చిన రోజు సక్సెస్ఫుల్ అయినా, ఈరోజు మార్నింగ్ నుండి నేను 6 క్లాసులు విన్నాను, నాకు కరెక్ట్గానే ఎక్కిందా, ఒకవేళ నాకు అర్థం కాలేదు నేను అడిగానా. మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇంకొకటి, పరీక్ష అంటే భయం మానండి. జీవితం అంటేనే ఒక పరీక్షల సమూహం. పరీక్ష అంటే ఒక పేపర్ ఇచ్చి పెన్ ఇచ్చి రాసేది పరీక్షనా అండి? కాదు. మనము సపోజ్ నేను ఆల్ ది వే హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కూడా కొన్ని పరీక్షలు ఎన్నుకొనే వచ్చాను. అంటే ఏంటి పరీక్ష అంటే ఏంటి? మనము నడిచే దారిలో ఒక ముళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని ఏం చేయాలి? తీసి నడవాలి. కానీ ఒక అడ్డంకి వచ్చిందని ఆగుతామా? అడ్డంకులు, రకరకాల పరీక్షలు రకరకాల అడ్డంకుల రూపంలో వస్తాయి. వచ్చినప్పుడు వాటిని పక్కకు జరిపి ముందుకు దారి చేసుకొని వెళ్ళడమే విజయం అంటే అదే. మరి ఇప్పుడు సపోజ్ ఇవాళ నేను క్లాస్కి వచ్చాను, 10 రోజుల తర్వాత ఎందుకు రాలేదని మా టీచర్ తిట్టింది, అందుకని నేను తెల్లవారు రావడం మానేసా. ఎవరికంటే లాస్? నాకే కదా. అది ఆలోచించుకోవాలి మనం.